హే ఫ్రెండ్స్, మీ ఆధార్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మీ ఇంట్లో వాళ్ళది. అంటే మీ అన్నయ్యదో, మీ నాన్నదో, అమ్మదో రిజిస్టర్ అయి ఉందా? ఎప్పుడైనా ఆధార్ ఓటీపీ కావాలి అంటే మాటి మాటికి వాళ్ళకి కాల్ చేసి అడగాలి. అంటే కూడా పెద్ద ప్రాసెస్‌లా అనిపిస్తుంది కదా! అలా అని ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్చాలి. అంటే ఆధార్ సెంటర్‌కి వెళ్ళాలి. లైన్‌లో నిలబడాలి. హెడ్డేక్ కదా! కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చుని మొబైల్ ఫోన్‌తో ఆధార్ నంబర్ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎండ్ వరకు చూడండి. గుర్తుంచుకోండి. ఈ వీడియో ఆల్రెడీ ఏదో ఒక వర్కింగ్ రిజిస్టర్డ్ నంబర్ లింక్ ఉన్న వాళ్ళు మార్చుకోవడానికి మాత్రమే. మీరు మీ ఫోన్ నంబర్ మార్చినట్టయితే ఆధార్‌లో అప్డేట్ ఉందాకపోతే బ్యాంక్ ఓటీపీస్ రావు, సబ్సిడీ ఇష్యూస్ ఇంకా ఏవైనా సమస్యలు రావచ్చు. సో కరెక్ట్ నంబర్ ఆధార్‌లో ఉండడం మస్ట్ అండ్ షుడ్. యూఐడిఏఐ ఇప్పుడే కొత్త ఆధార్ యాప్ లాంచ్ చేసింది. ఫేస్ ఆథెంటికేషన్తో ఆధార్ డీటెయిల్స్ని ఇంటి నుండే అప్డేట్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మీరు ఆధార్ యాప్ని గూగుల్ ప్లే లేక యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. అక్కడ పర్మిషన్స్ అన్నీ ఎలో చేయండి. ఇక్కడ డిస్కవర్ కీ ఫీచర్స్ నెక్స్ట్ క్లిక్ చేసి ఎంటర్ ఆధార్ నంబర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ అని క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు టీఎన్సీ యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ నొక్కండి. ఈ స్టెప్లో మీ ఫోన్లో రిజిస్టర్డ్ సిమ్ లేకపోయినా సరే మీరు ఏ నంబర్ రిజిస్టర్ చేయాలి అనుకుంటున్నారో ఆ సిమ్తో సెండ్ ఎస్ఎంఎస్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ ఫేస్ ఆథెంటికేషన్ ప్రెస్ చేసి మీ ఫేస్ని కెమెరాలో చూపిస్తూ మీ కళ్ళని బ్లింక్ చేస్తూ ఉండండి. మీ ఫేస్ స్కాన్ అయిపోతుంది, ఐడెంటిటీ వెరిఫై అయిపోతుంది. ఫోన్ కెమెరా మారి దూరం కాకుండా మారి దగ్గరగా కాకుండా గ్రీన్ లైన్ వచ్చేలా పట్టుకొని ఐస్ బ్లింక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ నొక్కి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఈ స్టెప్లో ఫేస్ ఆథెంటికేషన్ అడగకపోతే నెక్స్ట్ స్టెప్కి కంటిన్యూ అవ్వండి. యాప్కి లాక్ పిన్ సెట్ చేసుకోండి. ఇక్కడ స్కిప్ గైడ్ ప్రెస్ చేసేసి స్క్రీన్ని స్క్రాల్ డౌన్ చేస్తే అక్కడ మీకు మై ఆధార్ అప్డేట్ అని ఉంటుంది. దాన్ని నొక్కండి. ఇప్పుడు మొబైల్ నంబర్ అప్డేట్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ప్రాసెసింగ్ టైం, ప్రాసెసింగ్ ఫీ అన్ని చూపిస్తున్నాయి. కంటిన్యూ క్లిక్ చేసి ముందుగా మీ ఓల్డ్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. కన్ఫర్మ్ చేసి కొత్త నంబర్ ఎంటర్ చేయండి. దానికి కూడా ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. నా రిజిస్టర్డ్ నంబర్ అండ్ ఇప్పుడు మార్చాలి అనుకుంటున్న నంబర్ ఆల్రెడీ ఇది మొబైల్లో ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ స్టెప్లోనే రిజిస్టర్డ్ నంబర్తో ఎస్ఎంఎస్ సెండ్ చేసి లింక్ చేశా కాబట్టి ఇక్కడ నాకు ఓల్డ్ నంబర్ ఓటీపీ అడగడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఫేస్ ఆథెంటికేషన్ గ్రీన్ లైన్ వచ్చేలా పట్టుకొని ఐస్ బ్లింక్ చేయండి. తర్వాత పేమెంట్ ₹75 ఏదైనా యూపీఐ యాప్ లైక్ ఫోన్పే, గూగుల్ పే యూస్ చేసి కంప్లీట్ చేయండి. ఓల్డ్ నంబర్ యాక్టివ్ లేకపోతే ఓటీపీ రాదు కాబట్టి ఆధార్ సెంటర్కి వెళ్ళాలి, బయోమెట్రిక్ వెరిఫై చేసి నంబర్ అప్డేట్ చేయాలి. బట్ సూన్ ఓల్డ్ నంబర్ లేకుండా కూడా ఫుల్ ఆన్లైన్ అప్డేట్ త్వరలో రాబోతుంది అని విన్నను. అండ్ సబ్మిట్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మీరు మళ్ళీ మై ఆధార్ అప్డేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ అప్లికేషన్ని ట్రాక్ చేయొచ్చు. అక్కడ అప్డేట్ టైం 30 డేస్ చూపిస్తుంది కానీ ఫ్యూ మినిట్స్ నుండి ఫ్యూ అవర్స్ లోపల అప్డేట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. నాకైతే రఫ్లీ 10 మినిట్స్ కూడా పట్టలేదు. సో ఫ్రెండ్స్, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఆధార్, గవర్నమెంట్ సర్వీసెస్ గురించి తెలుగులో వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. జై హింద్.